ఖమ్మం సత్తుపల్లి కిష్టపూర్ చౌరస్తాలో అర్ధరాత్రి ఎవరూ లేని టైం చూసి షాపులోకి ఒక దొంగ వచ్చాడు. అటు ఇటు చూసి అక్కడున్న ఒక విలువైన వస్తువుని ఎత్తుకెళ్ళాడు. తెల్లారు వచ్చిన తర్వాత ఆ షాప్ ఓనర్ పరేషాన్ అయ్యాడు. వెంటనే పోలీసు కంప్లైంట్ ఇవ్వాలి కదా, కానీ సీసీ ఫుటేజ్ చూసి ఎత్తుకెళ్ళిన దొంగ నాకు తెలుసు అని చెప్పేసి అతను తీసుకొచ్చి పంచాయతీ పెట్టాడు. పంచాయతీలో ఇదేం పని అయ్యా, మరీ పోయిపోయి దాన్ని దొంగతనం చేస్తారా ఇప్పుడు ఎంత అవసరం ఉన్నా అని పంచాయతీ పెద్దలు అన్నారట. ఇంటికి అతను దొంగతనం చేసిన ఆ విలువైన వస్తువు ఏంటో తెలుసా? మీలో కొంతమంది ఇప్పటికే ఊహించుంటారు. సిలిండర్ బండ, గ్యాస్ సిలిండర్ బుడ్డి. దాన్ని ఎత్తుకెళ్ళాడట. ఎట్లాంటి పరిస్థితి వచ్చింది చూడండి. గ్యాస్ కొరత వైపు లేదని ప్రభుత్వం చెప్తోంది, బట్ ఇక్కడ గ్యాస్ రావడానికి టైం పడుతుంది. అయితే మాత్రం దానికి ఇప్పుడు మనం ఆ సిలిండర్ బుడ్డి దొంగతనం చేయాలా? అదే జరిగింది. బట్ సీసీ ఫుటేజ్లో దొరికాడు. తెలిసిన మనిషి అయ్యేసరికి పంచాయతీ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ తన తప్పు ఒప్పుకున్నాడు, క్షమాపణ చెప్పాడు, ఆ బుడ్డి తిరిగి వెనక్కి ఇచ్చేశాడు. కానీ చూడండి, చిన్నప్పటి నుంచి ఒకసారి మనం రివైండ్ చేసుకుంటే మనకు తెలిసి పంచాయతీలు దేనికోసం జరిగాయి? ఎన్నెన్నో పెద్ద పెద్ద వస్తువులు, బంగారమో, నగలో, ఇంకా సంథింగ్ ఏదో, లేదంటే గొడవలు, వీటికి సంబంధించి జరిగాయి. కానీ ఒక సిలిండర్ బుడ్డి ఎత్తుకెళ్ళాడని చెప్పి జరిగిన పంచాయతీ ఎప్పుడైనా ఉందా? ఇప్పుడు వచ్చింది. దీనికి రీజన్ ఎవరు అని అంటే ట్రంప్కి, ఇజ్రాయెల్కి, ఇరాన్కి క్రెడిట్ ఇద్దాం ఇట్లాంటి పంచాయతీలకు. ఇవి కూడా వస్తున్నాయని.